హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కేదార్నాథ్ టెంపుల్ని ఎవరు నిర్మించారు, కేదార్నాథ్ టెంపుల్ యొక్క పూర్తి చరిత్ర ఏమిటి, కేదార్నాథ్ టెంపుల్ యొక్క ద్వారాలను 6 నెలల పాటు తెరిచి ఉంచి తిరిగి 6 నెలలు ఎందుకు మూసివేస్తారు, జూన్ 16, 2013 సంవత్సరంలో సంభవించిన వరదల్లో ఉత్తరాఖండ్ అంతా నీటిలో మునిగిపోయి ధ్వంసమయ్యింది. కానీ అక్కడ ఉన్న కేదార్నాథ్ టెంపుల్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇంతటి విధ్వంసాన్ని సృష్టిస్తున్న వరద ఉధృతికి కొండ చర్యల నుంచి ఒక రాయి దొల్లుకుంటూ వచ్చి గుడి వెనుక భాగంలో ఎందుకు ఆగింది? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే కేదార్నాథ్ టెంపుల్ మోస్ట్ మిస్టీరియస్ దేవాలయాలలో ఒకటి. ఇది హిమాలయ పర్వత ప్రాంతాలలో కొలువై ఉంది. మన భారతదేశానికి చెందిన ఉత్తరాఖండ్లో ఉన్న రుద్రప్రయాగ్లో కేదార్నాథ్ టెంపుల్ ఉంది. పరమేశ్వరుణ్ణి పూజించే ఈ మందిరం హిందువులు పూజించే అన్ని తీర్థాలలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ గుడికి వెళ్ళి ఎవరైతే ఆ పరమశివుణ్ణి దర్శన భాగ్యాన్ని పొంది పూజలు చేస్తారో అలాంటి వారు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఈ మందిరాన్ని అందరూ చేరుకోవడం అంత సులభతరమైన విషయం కాదు. ఈ నగరం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కేదార్నాథ్ టెంపుల్ గురించి మొట్టమొదటగా 7వ శతాబ్దంలో స్కంద పురాణంలో వ్రాయబడింది. ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, అసలు ఈ కేదార్నాథ్ టెంపుల్ని ఎవరు, ఎప్పుడు, ఎందుకు నిర్మించారు, నిజానికి ఈ మందిరం ఎంత పురాతనమైనది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సముద్ర తలం నుంచి సుమారు 3584 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మందిరం 6 అడుగుల స్టోన్ ప్లాట్ఫామ్ మీద నిర్మించడం జరిగింది. ఈ మందిరం యొక్క ఆవరణలో ఒక అందమైన నంది యొక్క విగ్రహం ఉంటుంది. ఈ నందికి ఎదురుగా మందిరం యొక్క ముఖ్య భాగం ఉంటుంది. ఈ ముఖ్య భాగంలో ఒక పెద్ద మండపం నిర్మించబడింది. ఈ మండపం మధ్యలో గర్భగుడి ఉంటుంది. ఈ గర్భగుడిలో పిరమిడ్ లాంటి ఆకారాన్ని పోలి ఉన్న ఒక శివలింగం కొలువై ఉంటుంది. ఇలాంటి శివలింగం ప్రపంచంలోనే ఇంకెక్కడా కూడా ఉండదు. ఇప్పుడు ఈ కేదార్నాథ్ టెంపుల్ని ఎవరు నిర్మించారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో తమ గురువులను, సోదరులను వధించడం వలన పాండవులు చాలా ఆవేదనకు లోనవుతారు. తమను తామే అపరాధులుగా భావించి చాలా బాధపడతారు. మహాభారత యుద్ధం తర్వాత చాలా కాలం పాటు పాండవులు హస్తినాపురాన్ని పాలించారు. చాలా సమయం గడిచినప్పటికీ వారికి మనశ్శాంతి అనేది లభించలేదు. దాంతో వారి మనోవేదనకు గల పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటూ పాండవులు వేదవ్యాసుని దగ్గరకు వెళ్తారు. వారి ఆవేదనను వేదవ్యాసునికి చెప్పి మొరపెట్టుకుంటారు. మీ పాపాల బారి నుండి పూర్తిగా విముక్తి పొందడానికి పరమశివుని దగ్గరకు వెళ్ళాలని పాండవులతో వేదవ్యాసుడు చెప్తాడు. అప్పుడు పాండవులు అభిమన్యుడి పుత్రుడైన పరీక్షిత్కి ఆ రాజ్యం యొక్క మొత్తం బాధ్యతలు తనకు అప్పచెప్పి పరమేశ్వరుని దర్శన భాగ్యం కోసం పాండవులు 5 మరియు ద్రౌపదీదేవి కలిసి కాశీకి పయనమయ్యారు. అయితే దురదృష్టవశాత్తు కాశీలో పరమశివుని యొక్క దర్శన భాగ్యం కలగకపోవడంతో పాండవులకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. వీరు శివుడు కోసం వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళినా కూడా శివుడు అక్కడి నుండి మాయమైపోయేవాడు. అలా చివరగా ఉత్తరాఖండ్ గుప్తా కాశీలో ప్రత్యక్షమయ్యాడు. పాండవులు శివుణ్ణి వెతుక్కుంటూ అక్కడికి కూడా వస్తారు. వీరు వస్తున్నారన్న విషయాన్ని గమనించిన శివుడు నంది రూపధారణ చేసి పక్కనే ఉన్న ఆవుల మందలో కలిసిపోతాడు. దాంతో పాండవులు చాలా సమయం వరకు శివుణ్ణి వెతుకుతూనే ఉంటారు. చివరికి భీముడు నంది రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తించాడు. పాండవులు తన వైపు రావడం గమనించి నంది రూపంలో ఉన్న శివుడు భూమిని చీల్చుకుంటూ భూలోకానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. శివుణ్ణి ఆపడానికి భీముడు నంది యొక్క వీపు భాగాన్ని పట్టుకుంటాడు. దాంతో కేవలం ఆ భాగం భూమి మీద ఉండిపోతుంది. ఆ భాగమే శివలింగం. పిరమిడ్ ఆకారంలో మనకు కేదార్నాథ్లో దర్శనమిస్తుంది. పాండవులు కూడా ఇదే శివలింగానికి పూజలు చేయడం మొదలుపెట్టారు.
పాండవుల యొక్క భక్తి శ్రద్ధలను గమనించిన పరమేశ్వరుడు అక్కడ వారికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. పాండవుల యొక్క పాపాలను తొలగించి స్వర్గానికి మార్గం చూపించాడు. ఆ తరువాత పాండవులు శివలింగం ఉన్న చోట ఒక మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరాన్ని మనమంతా కేదార్నాథ్ టెంపుల్ అని పిలుచుకుంటూ ఉంటాం. అలాగే కేదార్నాథ్ మందిరం నుండి ఉత్తరం దిక్కుగా 500 మీటర్ల దూరంలో బాబా భైరవనాథ్ టెంపుల్ ఉంటుంది. ఈ మందిరం ఒక ఓపెన్ ప్లేస్లో కొలువై ఉంటుంది. కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళిన భక్తులు ఈ బాబా భైరవనాథ్ మందిరాన్ని దర్శించుకోకపోతే కేదార్నాథ్ యాత్ర పూర్తి అవ్వదని చెప్తుంటారు. కానీ దీని వెనుక ఇంకా ఏదో రహస్యం దాగి ఉండొచ్చు. అంతేకాదు, ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే కేదార్నాథ్ టెంపుల్ యొక్క నిర్మాణాన్ని క్లుప్తంగా పరిశీలించినట్లయితే చాలా ఆశ్చర్యం కలుగక మానదు. కేదార్నాథ్ టెంపుల్ యొక్క నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లను ఇంటర్లాకింగ్తో అలా అరేంజ్ చేశారు. అంటే ఇప్పటి మోడర్న్ ఇంజనీర్స్ కూడా అలా కట్టలేరు. కేదార్నాథ్ టెంపుల్ కొన్ని వేల సంవత్సరాల నాటి పురాతనమైన దేవాలయం. ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఇలాంటి టెంపుల్ని నిర్మించడం అద్భుతమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద తుఫాను వచ్చిన, భూకంపాలు సంభవించిన ఈ టెంపుల్కి ఎలాంటి ప్రమాదం జరగదు. జూన్ 16, 2013 సంవత్సరంలో వచ్చిన వరదల్లో ఉత్తరాఖండ్ అంతా మునిగిపోయి ధ్వంసమయ్యింది. కొత్తగా నిర్మించిన ఎన్నో భవనాలు, ఇల్లు అన్నీ కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కానీ ఆ ఒక్క కేదార్నాథ్ టెంపుల్కి మాత్రం ఎలాంటి నష్టం సంభవించలేదు. మందిరంలో ఒక చిన్న రాయి కూడా చెక్కు చెదరలేదు. వరద ప్రభావంతో ఆ టెంపుల్ అంతా నీటితో మునిగిపోయింది. కానీ టెంపుల్కి మాత్రం ఎటువంటి ఆటంకం కలగలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం టెంపుల్ ఎలా ఉందో ఇప్పటికీ ఆ కేదార్నాథ్ టెంపుల్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీ రోమాలు ఖచ్చితంగా నిక్కబొడుచుకుంటాయి. 2013 సంవత్సరంలో వచ్చిన వరదల్లో ఉత్తరాఖండ్ అంతా వరద నీటితో మునిగిపోయింది. ఎటువైపు చూసినా నీరు మాత్రమే కనిపించింది. ఆ వరద దాటికి ఒక కొండ మీద నుంచి ఒక పెద్ద బండరాయి దొల్లుకుంటూ కేదార్నాథ్ టెంపుల్ యొక్క వెనుక భాగంలో ఆగింది. అలా అక్కడే ఉండి ఆ వరద నీటి ప్రవాహాన్ని 2 పాయలుగా చీల్చివేసింది. పూర్తి వరద నీరు గుడి మీద ప్రభావం చూపకుండా ఆ రాయి అడ్డుపడి వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. దాంతో కేదార్నాథ్ టెంపుల్ సురక్షితంగా ఉంది. ఈ బండరాయిని చూస్తే భీముడి యొక్క గద గుర్తుకు వస్తుందని అక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ బండరాయికి భీమ్ శిల్ప్ స్టోన్ అని నామకరణం కూడా చేశారు. అలాగే ఈ రాయి కేదార్నాథ్ టెంపుల్లో ఒక భాగంగా మిగిలిపోయింది. అక్కడికి వెళ్ళే భక్తులు ఈ రాయికి పూజలు కూడా చేస్తూ ఉంటారు. వరదల సమయంలో దీన్ని కోఇన్సిడెన్స్ అనుకోవాలా, లేదా చమత్కారం అనుకోవాలా, లేదంటే ఏదైనా శక్తి అనుకోవాలా? ఇప్పటి లేటెస్ట్ టెక్నాలజీతో కట్టిన పెద్ద పెద్ద భవనాలు కూడా ఆ వరద దాటికి తట్టుకోలేక పూర్తిగా నేలమట్టమయ్యాయి. కానీ ఆ ఒక్క కేదార్నాథ్ టెంపుల్కి మాత్రం ఏమీ అవ్వలేదు. ఒక పక్క కట్టిన బిల్డింగ్స్ అన్నీ వరదలో కొట్టుకుపోతూ ఉంటే ఇంకో పక్క ఒక పెద్ద బండరాయి కేదార్నాథ్ టెంపుల్ని వరద తీవ్రత నుండి రక్షించింది. ఈ ఒక్క సంఘటనతో భక్తులందరికీ ఆ పరమశివుడు కొలువై ఉన్న కేదార్నాథ్ టెంపుల్ మీద ఇంకా భక్తి పెరిగింది. ఆ పరమశివుని దర్శన భాగ్యం కోసం కొన్ని మైళ్ళ దూరం నుంచి కాలినడకన వచ్చే ఈ గుడిలో చాలా రహస్యాలే దాగి ఉన్నాయి. అందుకే ఈ కేదార్నాథ్ టెంపుల్ని మన భారతదేశంలోనే మోస్ట్ మిస్టీరియస్ ప్రసిద్ధ దేవాలయాలలో ఒక్కటిగా చెప్పుకుంటారు. కేదార్నాథ్ దేవాలయంలో ఒక కుండు ఉంది. దీనినే రీటస్ కుండ్ అని అంటారు. కేదార్నాథ్ దర్శనానికి వెళ్ళే భక్తులకి ఈ రీటస్ కుండు గురించి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా ఈ కుండు దగ్గర ఓంకారాన్ని స్మరిస్తే ఈ కుండులో ఉన్న నీటిలో నుంచి బుడగలు వస్తూ ఉంటాయి. నిజానికి ఇది సాధారణమైన విషయమేమీ కాదు. అందుకే ఈ విషయం గురించి తెలుసుకోవడానికి చాలామంది సైంటిస్టులు కూడా అక్కడికి వచ్చి పరిశోధనలు కూడా చేశారు. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు.
కానీ ఎంత ప్రయత్నించినా కూడా దానికి గల కారణం ఏమిటి అన్నది తెలుసుకోలేకపోయారు. ఇప్పటికీ కూడా ఈ విషయంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి మీకేమైనా తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కేదార్నాథ్ టెంపుల్ 6 నెలలు తెరిచి ఉంటుంది. మరో 6 నెలల పాటు దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది. ఇలా మంచుతో కప్పబడి ఉన్నప్పటికీ ఈ ఆలయంలో ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ నివసించే ప్రజలు ఈ సంఘటనలను స్వయంగా అనుభూతి చెందిన వారు కూడా ఉన్నారు. కేదార్నాథ్లో నివసించే ప్రజలు చెప్పిన దాని ప్రకారం 6 నెలలు ఈ గుడిని మూసివేసినప్పుడు ఏ ఒక్కరూ కూడా ఆ గుడి దగ్గరికి వెళ్ళలేరు. ఎంతటి విఐపీలకు కూడా ఆ సమయంలో ఆ గుడి దగ్గరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం అనేదే ఉండదు. ఒక్కసారి టెంపుల్ డోర్స్ని మూసివేసినట్లయితే తిరిగి మళ్ళీ ఆ తలుపులను 6 నెలల తర్వాత మాత్రమే తెరుస్తారు. అదేవిధంగా ఈ టెంపుల్ను క్లోజ్ చేసే ముందు అఖండ దీపాన్ని వెలిగించి ఆ గుడి యొక్క తలుపులను మూసివేస్తారు. మళ్ళీ 6 నెలల తర్వాత తిరిగి ఓపెన్ చేస్తే ఆ అఖండ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక రూమ్ని క్లోజ్ చేసి వెళితే రూమ్ అంతా బూజు పట్టి చెత్తతో నిండిపోయి ఉంటుంది. కానీ 6 నెలల తరువాత కేదార్నాథ్ ద్వారాలను ఓపెన్ చేసి చూస్తే లోపలంతా చాలా శుభ్రంగా ఉంటుంది. గుడి మూసివేసే ముందు ఎలా ఉందో 6 నెలల తరువాత ఓపెన్ చేసి చూస్తే అప్పటికి అలాగే ఉంటుంది. కానీ 6 నెలల పాటు ఆ అఖండ దీపం ఆరిపోకుండా వెలుగుతూనే ఉండడం ఖచ్చితంగా మనందరం కూడా ఆశ్చర్యపడాల్సిన విషయమే. టెంపుల్ మూసివేసినప్పటికి కూడా దేవీ దేవతలు వచ్చి గుడి లోపల పూజలు చేస్తూ ఉంటారని అందరూ చెప్తూ ఉంటారు. ఇలాంటి సన్నివేశం కేవలం కేదార్నాథ్ టెంపుల్లో మాత్రమే జరుగుతుంది. అందుకే ఆ యొక్క కేదార్నాథ్ టెంపుల్లో ఏవో శక్తులు అక్కడ దాగి ఉన్నాయని అక్కడి ప్రజల నమ్మకం, విశ్వాసం. అందుకే అక్కడి ప్రజలు, అక్కడికి వెళ్ళే భక్తులు కేదార్నాథ్ టెంపుల్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. కేదార్నాథ్ టెంపుల్ని భారతదేశంలో ఉన్న ఏ ఒక్క టెంపుల్తో కూడా పోల్చి చూడలేం. ఈ గుడిలో అడుగు పెట్టగానే భక్తులకి ఒక ఆధ్యాత్మికమైన భావన కలుగక మానదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అన్నది నాకు చాలా ముఖ్యం. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.